హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోకర్ణలో శివుడు మహాబలేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ టెంపుల్ ద్రవిడ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నది. అండ్ ఇక్కడ గుడిలో శివుడు ఆత్మలింగ రూపంలో మనకి దర్శనమిస్తాడు. దీనికి ఒక కథ ఉందండోయ్. రావణాసుడి తల్లి శివభక్తురాలు. ఆమె నిరంతరం పూజించే లింగాన్ని ఓర్వలేని ఇంద్రుడు సముద్రంలో పడేస్తాడు. ఈ విషయం తెలిసిన రావణుడు శివుని కొరకై తపస్సు చేసి వరంగా ఆత్మలింగాన్ని కోరుతాడు. ఇంకా ఈ లింగాన్ని ఎవరూ దొంగలించలేని వరం కోరుకుంటాడు. శివుడు, సరే, ఈ లింగం నువ్వు ఎక్కడ భూమిపై ప్రతిష్ఠిస్తే అక్కడ ఉండిపోతుంది అని వరమిస్తాడు. తిరిగి తీసుకోవడం నాకు కూడా సాధ్యం కాదు, భూదేవి తనలోకి లాగేసుకుంటుందని చెప్తాడు. ఆత్మలింగంతో తిరిగి లంకకి వెళ్తున్న రావణాసుడు సూర్యాస్తమయ పూజకు సమయం అవ్వడంతో స్నానం చేసి పూజ చేసుకోవడానికి అక్కడే ఉన్న ఓ ఆవులు కాసే పిల్లవాడికి ఆత్మలింగాన్ని ఇచ్చి కింద పెట్టకుండా చూసుకోమని చెప్పి వెళ్తాడు. ఆ పిల్లవాడు మన బాలగణేశుడు. గణేశుడు షరతుగా 3 సార్లు పిలుస్తా, రాకపోతే కింద పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్తాడు. వెంటనే 3 సార్లు పిలిచి గణేశుడు ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. మోసపోయిన రావణుడు లింగాన్ని కదిలించే ప్రయత్నం చేసినా ఆ ఆత్మలింగం ఇంకా బలంగా మారుతుంది. అందుకే మహాబలేశ్వరుడు అని పేరు. గణేశుడి మందలో ఆవులు ఒక్కొక్కటిగా మాయమవ్వసాగాయి. రావణాసురుడు చివరిగా మాయమవుతున్న ఆవు చెవిని పట్టుకుంటాడు. అందుకే ఈ స్థలాన్ని గోకర్ణ అంటారు. గోకర్ణ అంటే ఆవు చెవి అని అర్థం.